వచ్చేసి చికెన్ పచ్చడి మా అక్క స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. మా అక్క చికెన్ పచ్చడి చాలా బాగా చేస్తుంది ఫ్రెండ్స్. దీని ప్రిపరేషన్ చూద్దాం. కొద్దిగా పసుపు వేసుకోండి. ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, తగినంత ఉప్పు వేసి కలుపుకొని పొయ్యి మీద పెట్టాను. ఇందులో ఉన్న నీళ్లు వాటర్ అంతా ఇదైపోవాలి, డ్రై అయిపోవాలి. ఎన్ని వచ్చినాయో ఈ వాటర్ అంతా బాగా డ్రై అయిపోవాలి ఫ్రెండ్స్. అప్పుడు చికెన్ పచ్చడి బాగుంటుంది. చికెన్లోకి వాటర్ డ్రై అవుతూ ఉంటుంది మా ఫ్రెండ్స్. అప్పుడు దాకా అందులో మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా బాండీ పెట్టి స్టవ్ వెలిగించి అందులోకి 4 లవంగా, 4 చెక్క, 1 దాల్చిన చెక్క, ఇందులోకి 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, రోస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది డ్రై రోస్ట్ చేసుకుందాం. మా అక్క చికెన్ పచ్చడి చాలా బాగా చేసిద్ది ఫ్రెండ్. డ్రై రోస్ట్ అయిపోయింది ఫ్రెండ్. దీన్ని మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్. ఇప్పుడు డ్రై అయిపోయింది ఫ్రెండ్. నీళ్ళంతా బాగా ఇంకిపోయినాయి. ఇప్పుడు 1/2 లీటరు వేరుశనగ నూనె, ½ కేజీ వేరుశనగ నూనె వేసాను ఫ్రెండ్ ఇందులో. ఇప్పుడు బాగా ఫ్రై అవ్వాలి ఎర్రగా. అయింది కదా, ఇలాగే ఉండాలి ఫ్రెండ్ చికెన్ పచ్చడికి, లేకపోతే ఎక్కువ రోజులు నిలువ ఉండదు. ఈ 1.5 కేజీ చికెన్కి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒకసారి బాగా కలపండి. పచ్చి వాసన పోయే వరకు బాగా కలపండి ఫ్రెండ్స్. కదా మెంతులు, ఆవాలు, లవంగ చెక్క, ఈ పొడిని ఇందులో వేసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ గరం మసాలా ఒకసారి కలుపుకొని ఇందులోకి కొద్దిగా 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, వేసుకొని కొద్దిగా సేపు కలుపుకోండి బాగా. 3 స్పూన్స్ చికెన్ మసాలా, ఇందులోకి 1.5 కేజీ చికెన్కి 100 గ్రాములు కారం, ఇవన్నీ బాగా కలుపుకోండి. ఇందులోకి ఇందాక కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇంకా 2 స్పూన్స్ ఉప్పు వేసుకోండి. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. రుచి చాలా రోజులు ఉండిద్ది. ఇది ఇప్పుడు ఆ స్టవ్ ఆపేసి ఇది చల్లారి పెట్టుకుందాం. ఇది చల్లారి పెట్టుకున్న తర్వాత ఇందులోకి 4 నిమ్మకాయల రసం వేసుకుందాం ఫ్రెండ్స్. చికెన్ పచ్చడి చల్లారిపోయింది ఫ్రెండ్స్. ఇందులోకి 4 నిమ్మకాయల రసం వేసి బాగా కలపాలి ఫ్రెండ్స్.
ఎంతో ఎమ్మీగా ఉండే చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు భోగి పండగ, సంక్రాంతి భోగి పండగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అల్లా హాఫీజ్.